నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నానిని వైసీపీ నుంచి అర్జెంటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెంటేయాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే టీడీపీ ఏదైతే ఒక పండాను ఇప్పుడు ఏర్పరిచిందో దాని ప్రకారం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పేర్ని నానిని తమ పార్టీలో కొనసాగించడానికి జగన్ ఒప్పుకోకూడదు. ఎందుకంటే నిన్న మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన పేర్ని నాని ప్రశంసల వర్షం కురిపించినాడు. రేషన్ బియ్యం మాయం పైన పేర్ని నాని భార్య జయసుధ గారి పైన అట్లనే ఆమె పిఏ పైన కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె అజ్ఞాతవాసంలో ఉన్నారు. పేర్ని నాని వాళ్ళ కొడుకు మాత్రమే బయట ఉన్నారు. చాలా రోజుల తర్వాత పేర్ని నాని గారు నిన్న మీడియా ముందుకు వచ్చినారు. ఆ మీడియా సమావేశంలో ఆయన ఏమన్నారంటే తన ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి మంత్రి కొల్లు రవీంద్ర, అంటే ఆయన పేరు నాని గారు ప్రస్తావించలేదు కానీ పరోక్షంగా కొల్లు రవీంద్ర గురించే చెప్పారనమాట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఒత్తిడి తెస్తున్నారంట. ఏమని? పేర్ని నాని భార్య జయసుధను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేయాలని. ఆ మాట అన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి రవీంద్ర గారిని మందలించినారంట. ఏమయ్యా, ఆడవాళ్ళ పైన కేసు పెట్టడం ఏంది? ఒకవేళ కేసు పెడితే పెడతారు, అరెస్ట్ చేయడం ఏంది? అది మంచి పద్ధతి కాదు అని తిట్టాడంట. అందుకనే తన భార్యను ప్రభుత్వము అరెస్టు చేయలేదనేది నాని గారి మీడియా సమావేశ సారాంశం. అయితే సార్, నాని గారు వాళ్ళ కుమారుణ్ణి అరెస్ట్ చేయమని అడిగినా అంట. అది చెప్పు, అంతవరకు ఓకే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినారంట. తన భార్యను అరెస్టు చేయకపోవడానికి ప్రధాన కారణము అడ్డుపడింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఆయన ఎంతో హుందాగా వ్యవహరించినారు కాబట్టి తాను ప్రశంసిస్తున్నాను. ఉన్న విషయం ఏదైనా సరే ఉన్నట్టు మేము మాట్లాడతాము అని పేర్ని నాని గారు మీడియా సమావేశంలో చెప్పినారు. ఈ మధ్యకాలంలో ఏపీ రాజకీయాల్లో ఎట్లున్నాయంటే పరస్పరము శత్రువులుగా చూసుకుంటున్నారు. అంటే ఇంకా కొట్టుకోవడం ఒకటే తక్కువ, ఒకరికొకరు పలకరించే పరిస్థితే లేదు. ఇద్దరు కలిసి ఏదైనా ఒక కార్యక్రమంలో పాల్గొంటే ఎట్లా పాల్గొంటారని చెప్పి ఈ మధ్యకాలంలో రచ్చరచ్చ జరుగుతుంది కదా. ముఖ్యంగా టీడీపీ నాయకుల విషయంలో ఆ రచ్చ సాగుతుంది. ఆ తీరం ప్రకారము, ఆ సిద్ధాంతం ప్రకారం చూస్తే పేర్ని నానిని వైసీపీలో కొనసాగించడానికి వీలే లేదు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ను బయటికి తోసేయాలి. మరి అది జరుగుతుందా? జరగదు. ఎందుకంటే పేర్ని నాని గారి గురించి జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. తనకెంత విధేయుడో బాగా తెలుసు కాబట్టి పేర్ని ఆ సమయము సందర్భము చూసుకొని మాట్లాడినాడు చంద్రబాబు గారి పైన అనేది జగన్ గారికి తెలుసు కాబట్టి ఆయన కూడా ఏం మాట్లాడడం లేదు. వైసీపీ శ్రేణి కూడా పేర్ని నాని కామెంట్స్ పైన నోరు మెదపడం లేదు. రాజకీయాల్లో ఇవి సర్వసాధారణం.